సాంకేతిక అంశాలు కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కులను కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తూ ఉన్నాను. నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మా లెఫ్ట్ పార్టీ సోదరులకు, మావోయిస్ట్ సింపథైజర్లకు, మావోయిస్టులకు, ఎవరైతే మనుగడ సాగించలేకపోతా ఉన్నారో, ఎవరైతే కొత్త రాజకీయ శక్తులు రావాలి ఈ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీలు రావాలనుకుంటున్నారో రండి. ఒక ఆడబిడ్డగా నేను ముందడుగేస్తున్నా, నాకు మద్దతు ఇవ్వండి. నేను మా విద్యార్థి లోకాన్ని పిలుస్తూ ఉన్నా, ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాని మీరు పిడికిలు బిగించండి, జాగృతిలో చేరండి, పోరాటం చేయండి. మా నిరుద్యోగ యువకులకు నేను పిలిపిస్తూ ఉన్నా, మీకు ఒక కొత్త రాజకీయ వేదిక వస్తుంది. మీ పక్షాన నిలబడి కొట్లాడడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మీకోసం పనిచేయడానికి ఒక కొత్త రాజకీయ వేదిక ఈ రాష్ట్రంలో రాబోతూ ఉంది. అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల్ని కోరుతా ఉన్నా, ఒక ఆడబిడ్డగా తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, మన ఆడబిడ్డల హక్కులు కాపాడడం కోసం నేను ముందడుగేస్తూ ఉన్నాను. నన్ను దీవించండి, ఆశీర్వదించండి, నాతో పాటు నడవండి. ఒక అవమాన భారంతో తల్లిగారింటి నుంచి, ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తూ ఉన్నా. అది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది. నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరినేమి అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను. ఆ దేవుడి దయతో, ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. దానికోసం మా ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరి కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలుగుతామనే ఆలోచించేటటువంటి ఒక వేదిక మీకు కావాలి. అటువంటి వేదికను మీకు ఇస్తానని మాట ఇస్తూ మరొక ప్రయత్నం నేను చేస్తున్నా. నాకు అండగా నిలబడాలని కోరుతున్నా. ఐ రిక్వెస్ట్ all our minority Telangana population to support me in my step that I am going to take now. We are going to form a political party in this state. It will definitely create a lot of space for people who wanted to work in a democratic front, people who wanted to work in a democratic forum. The party BRS, which we thought was our own party, our own Telangana People's Party,